జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ రిజైన్ కేటీఆర్ పోస్టర్స్ కలకలం రేపుతున్నాయి. కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన ఆధారాలు జీవో కాపీ చూపిస్తే రాజీనామా చేస్తానని కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అందుకు కౌంటర్ గా ఈ పోస్టర్స్ వెలిసినట్టు తెలుస్తోంది. జీవో కాపీతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులు, అభివృద్ధి పనులు, జీవో కాపీని మెన్షన్ చేస్తూ రిజైన్ కేటీఆర్ అంటూ పోస్టర్స్ వెలిశాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రిజైన్ కేటీఆర్ అనే పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా కౌంటర్ స్టేట్మెంట్ రీసెంట్గా కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగిన విషయం మనకు తెలిసిందే. సో కంటోన్మెంట్లో 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పి ఇటు ప్రభుత్వం తరఫున చెప్తుంటే దానికి సవాల్గా కేటీఆర్ ఓ మీడియా ఇంటర్వ్యూలో 4,000 కోట్ల అభివృద్ధి పనుల జీవో చూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అందుకు కౌంటర్గా ఈ పోస్టర్లు వెలిసినట్లుగా కూడా తెలుస్తుంది. ఒకసారి ఆ పోస్టర్లో ఏముందో ఒకసారి మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, #రిజైన్ కేటీఆర్ అంటూ కూడా పెట్టారు. ఈ పోస్టర్లలో కంటోన్మెంట్ డెవలప్మెంట్ లిస్ట్ ఇదిగో, కేటీఆర్ గారు మీరు రాజీనామాకు రెడీనా, కంటోన్మెంట్లో జరుగుతున్న అభివృద్ధి పనులు అంటూ ఒక స్కానర్ని కూడా పెట్టారు. జేబీఐ షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్కు 4,263 కోట్ల రూపాయలు, ప్యారడైజ్ జంక్షన్ డైరీ ఫామ్ రోడ్లో ఎలివేటర్ కారిడార్కు 1,487 కోట్లతో ప్రారంభం. కంటోన్మెంట్ బోర్డుకి ప్రధానంగా 303 కోట్లు డిపాజిట్ చేశాం. డ్రైనేజీ నాలా పనులకు 10 కోట్ల స్పెషల్ ఫండ్స్ ఇచ్చారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్కు 14 కోట్లు, 9,40,00,000 రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేశారు. తిలమరిగిరి లేక్ రామన్నకుంట చెరువులకు 16 కోట్ల రూపాయలు, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి పనులకు 70% పూర్తి చేశారు. 4 కోట్లతో మోండా డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ పనులు, వీటన్నిటికీ సంబంధించిన ఒక జీవో కాపీని కూడా ఈ పోస్టర్లో మెన్షన్ చేశారు. జీవో నెంబర్ 592 ఈ నిధులకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విడుదల చేసినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ MAUD డిపార్ట్మెంట్ నుంచి విడుదలైనటువంటి జీవో, ఆ నిధుల విడుదలకు సంబంధించిన జీవో మెన్షన్ చేసిన పరిస్థితి ఈ పోస్టర్లలో. అంటే రీసెంట్గా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా మాయమాటలు చెప్పారు, కానీ అభివృద్ధి చేశామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో చెప్పిన పరిస్థితి. దానికి కౌంటర్గా కేటీఆర్ ఆ అభివృద్ధి పనులకు ఆధారాలు చూపిస్తే, జీవోని చూపిస్తే నేను రిజైన్ చేస్తానన్నారు. అందుకోసమే దానికి కౌంటర్గా #రిజైన్ కేటీఆర్ అంటూ కూడా ఈ పోస్టర్లు వెలిచినట్లుగా కూడా అర్థమవుతుంది. ఉప ఎన్నికల ప్రచారాల జోరు కొనసాగుతుంది. చివరి దాదాపు రేపు సాయంత్రం వరకే ఉప ఎన్నిక ప్రచారాలు ముగియనున్నాయి. దీంతో ఈ కేటీఆర్ పైన ఇలాంటి పోస్టర్లు కొంత కలకలం రేపుతున్న పరిస్థితి. మరి దీనిపైన ఎలాంటి స్పందన వస్తుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్.